రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు ₹1 కోటి నిధులను పేదలకు స్కాలర్షిప్లు, ఆపరేషన్లు, మెడిసిన్స్ వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేసినట్లు ట్రస్టీ వేమూరి రామచంద్ర తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ సిమకృతి పాపారావు అధ్యక్షత వహించగా హైదరాబాద్కు చెందిన రిలయన్స్ జనరల్ మేనేజర్, రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థి రామచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న పేద విద్యార్థులకు ముఖ్య అతిథి రామచంద్ర ట్రస్టీలు చేతుల మీదుగా స్కాలర్షిప్లు, సైకిల్, రైల్వే స్టేషన్కు వీల్ చైర్ను అందించారు. ఈ సందర్భంగా ట్రస్టీ రామచంద్ర, ట్రస్ట్ ఆనరరీ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ జగన్నాథరావు, ట్రెజరర్ రుక్మిణి కళ్యాణి, ట్రస్టీలు డాక్టర్ శేషగిరిరావు, రెడ్నం రమణమూర్తి, పద్మనాభం, లలిత కుమార్ జైన్, టి శ్రీనివాసరావు, రామ్ చరణ్లు, కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. ట్రస్ట్ ఫౌండర్ అయిన బచ్చి కమలబాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే ట్రస్ట్ ప్రెసిడెంట్ అయిన సిమకృతి పాపారావు గారు, సెక్రటరీ జగన్నాథరావు గారు, ట్రెజరర్ కళ్యాణి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ప్రజలందరూ కూడా ఇలాగే ట్రస్టులు ఫార్మ్ చేసి 10th క్లాస్ చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎక్కువ మందికి సంఘంలో హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ముఖ్య అతిథిగా వచ్చిన రామచంద్రరావు గారు వచ్చారు. వేమూరి రామచంద్ర గారు మా యొక్క ట్రస్టీ కూడా అయినా, మరి ఆయన రిలయన్స్ మార్ట్స్ అన్నిటికీ కూడా సౌత్ ఇండియాకి పర్చేజ్ హెడ్ అయినా, మరి ఆయన కూడా మాట్లాడతారు. ఇలాగ బెంగళూరులో, అమెరికాలో, కెనడాలో, హైదరాబాదు, విజయవాడ సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వారి సంపాదనలో ఎంతో కొంత మాకు ఇవ్వడంలో మీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు కాదు, మా విద్యార్థులు వేసుకున్న డబ్బు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని ఇలాగా ట్రస్టులు పెట్టి 10 మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఈనాటి ముఖ్య అతిథికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. 1978 రెడ్ కాన్వెంట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు కాకినాడలో నాకు చాలా ఆనందంగా ఉంది. ఈసారి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా రోజుల తర్వాత నేను కాకినాడ రావడం, అదే రోజు మాకు ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా వాళ్ళు ఇవన్నీ కార్యక్రమాలు చేయడం, నాకు అందులో భాగం పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా రెడ్ కాన్వెంట్ 1978 బ్యాచ్లో లాయర్స్ ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, మంచి మంచి ఉద్యోగస్తులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ప్రముఖమైన డాక్టర్లు ఉన్నారు, కాకినాడలోనే ఉన్నారు. వాళ్ళందరి సహాయాల మేరకు మేము ఇంకా ముందుకు వెళ్తున్నాము. చాలా మా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కూడా చాలా సహాయం చేస్తున్నాము. అలాగే పెర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా కాకినాడలో ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఈ మీడియం ద్వారా మీకు ఎవరైనా కూడా నీడీ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మా ట్రస్ట్ని అప్రోచ్ అయితే అవకాశం ఉన్నంత వరకు తప్పకుండా వారికి ఇంకా ఎక్కువగా సహాయం చేయడానికి మేము ప్రయత్నిస్తాం. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.